Hello everyone, welcome to Chittu Babu online classes. And today I'm back with another video from AP 10th class textbook English. The last lesson of the textbook, Unity and Diversity in India. Of course, we are continuing with it. In the previous class, I discussed to some extent, so let us continue with this. And we'll, after this, I would like to start a 9th class textbook. Yeah. So as I told you in the previous class that, Hindi has been emerged to be lingua franca of India. అని చెప్పాను అంటే అఫీషియల్లీ దెర్ ఈస్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి అఫీషియల్ గా నేషనల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. బట్ కానీ ఎక్కువ మంది హిందీ మాట్లాడడం వల్ల హిందీ ఈస్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియాగా మనం దాన్ని జస్ట్ వి రికగ్నైజ్ వి మెంట్ టు సే ఇట్ అని చెప్తున్నాం. అక్కడ వరకు డిస్కస్ చేశాను. సరే, so let us talk about the continuation of this lesson. Now, India has a rich cultural heritage. ఇండియాకి ఓ అద్భుతమైనటువంటి వారసత్వ సంపద, ఇది కల్చర్. మనకున్నటువంటి మంచి వారసత్వ సంపద కల్చర్ ఉందన్నమాట. మనకున్నటువంటి కల్చర్ పురాతనం నుంచి మనకు పెద్దలు. We are inheritors of several grand treasures in the fields of music, fine arts, dance, drama, theater, sculpture. We are inheritors of very good sculpture. అంటే శిల్పకళలో చాలా అద్భుతంగా మన వాళ్ళు ఉన్నారు అన్నమాట. ఒకప్పుడు మ్యూజిక్ లో ఉన్నారు, ఫైన్ ఆర్ట్స్, ఒక డాన్స్, డ్రామా, థియేటర్, ఇదేంటి ఇది కాదు అది కాదు ఏం లేదు, వీటన్నిటిలోనూ కూడాను వి హావ్ గాట్ సెంచరీస్ ఆఫ్ హిస్టరీ. అంత మంచి అద్భుతమైన కల్చర్ కి మనందరం కూడాను వారసులము. ఓకేనా? అవర్ సేజెస్ అండ్ సియర్స్ have left behind a tradition of piety, penance, spiritual greatness, conquest of passion, etc. అని చెప్తున్నాను. చూడండి ఇక్కడ అంటే అవర్ సియర్స్ అండ్ సేజెస్ అంటే మన ఋషులు మహామునులు కూడా have left behind a tradition of piety, మనకు భక్తి అనేటటువంటి ఒక భావనని, పెనెన్స్ తపస్సు, స్పిరిచువల్ గ్రేట్నెస్ ఆధ్యాత్మిక తత్వం యొక్క గొప్పతనం, కాంక్వెస్ట్ ఆఫ్ ప్యాషన్స్ కోరికలను అదుపులో పెట్టుకునేటటువంటి విధానాలనే, అంటే మన గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి వీళ్ళందరూ చూసుకున్నట్టే మనిషి సర్వ కష్టాలకి కారణం కోరికలు అనే చెప్పడం జరిగిందనమాట. అలాగే అత్యాశ ఇట్లాంటివన్నీ లేకపోతే జీవితం చాలా బాగుంటుంది. మనిషి ఎంత సంపాదించినా ఏం చేసినా ప్రశాంతత, మంచి సమాజం కావాలనే ఉద్దేశంతో మన వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలని మన వేదాలు, ఇతిహాసాలు వీటి ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ నేర్పించలేదు. ఏ కులమైనా ఏ మతమైనా భారతీయ తత్వంలోనే ఉంటుందన్నమాట. అంటే మనం తప్పు చేయకూడదు, లేదంటే మనందరం ఇట్లా కలిసే ఉండాలి, ఇదంతా తప్పు అనే భావన. అంటే తప్పు చేయట్లేదనే ఉద్దేశం కాదు, తప్పు చేసినప్పటికీ కూడాను, బట్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత అవర్ స్క్రిప్చర్స్, మనకున్నటువంటి వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను ఆర్ ద స్టోర్ హౌసెస్ ఆఫ్ స్పిరిచువల్ విజ్డమ్. ఒక దైవిక తత్వానికి లేదా స్పిరిచువాలిటీకి ఇవన్నీ ఒక నిధి లాంటివి, భాండాగారం లాంటివి అని మనం ధైర్యంగా చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. మనకు అంత అద్భుతమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు లాంటి మంచి మంచి పుస్తకాలు కూడా మనకి వారసత్వంగా ఇచ్చారు. అవర్ సెయింట్స్ ఆస్పైర్డ్ ద రిలేషన్ ఆఫ్ ది ఇన్ఫినైట్. మనకి ఈ అనంతం అయిపోయింది. ఇన్ఫినైట్ అనే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అసలు దేవుడు, దైవత్వం గురించి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దేవుడిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి లాంటి వాటి గురించి ఆలోచించారు తప్ప చుట్టుపక్కల దేశాల్లో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందుతుంది, మన చుట్టుపక్కల దేశాలు సైంటిఫిక్ గా ఎంత
సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం లాంటివి ఎప్పుడు ఆలోచించాలి. అంటే భారతదేశం స్వతహాగా ఏ దేశం మీద కూడాను దండయాత్ర చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల పాటు కొన్ని వందల మంది భారతదేశాన్ని దండయాత్ర చేశారు. కానీ భారతదేశం తన అస్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఎందుకని మన పూర్వీకులందరూ కూడాను మనకు శాంతి స్వభావాన్ని అంటే దైవిక తత్వాలని నేర్పించారు తప్ప వాళ్ళ మీద దెబ్బలాడాలి వీళ్ళ మీద అఫ్ కోర్స్ మనలో మనమే దెబ్బలాడుకున్నది వేరే విషయం. మనలో మనమే దెబ్బలాడుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ గ్రేట్ స్పిరిచువల్ వాల్యూస్ కాంట్రాస్టెడ్ విత్ విచ్ ద మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వెస్ట్ అపియర్స్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే మనకు వెస్టర్న్ కంట్రీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు రొబాటిక్స్, ఏరోనాటిక్స్ ఇట్లా ఎన్నో రకాలుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ మనం వెస్టర్న్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్ మనం కూడా ఇప్పుడు అదే దారిలో ప్రయాణిస్తున్నది వేరే విషయం. ఓకేనా? సో అయితే ఇక్కడ ఈ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెస్ మనం ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మనం ఎంతో అంటే దైవం, దైవత్వం, మానవత్వం, ఓకేనా, హ్యూమన్ రిలేషన్స్ వీటి గురించి మాత్రమే మాట్లాడుతూ వెళ్ళాం మనం ఎప్పుడు కూడా మనం డబ్బులు కావాలి, రోబోట్స్ కావాలి, ఏరోప్లేన్స్ పెరగాలి, మనకు అది చేయాలి ఇది చేయాలని ఎప్పుడు ఆశపడలేదు మనం. కాబట్టి మన ప్రోగ్రాం అంటే మానవ మనుగడకి భారతీయ తత్వం అనేదే చాలా ప్రధానమైనటువంటిది. మనకున్నటువంటి భారతీయత తత్వం, మానవతావాదం అనేది ఏ ఇతర దేశాలతో పోల్చినప్పటికీ కూడా అవన్నీ చాలా తక్కువని చెప్తారు. దే ఆర్ మెటీరియలిస్టిక్ ప్రోగ్రెసెస్ బట్ దే ఆర్ నాట్ స్పిరిచువల్ ప్రోగ్రెసెస్. దే ఆర్ నాట్ ప్రోగ్రెసెస్ ఫర్ ద బియాండ్ హ్యూమన్ లైఫ్స్ అనేది తెలియదు అనమాట. కాబట్టి ఆ విషయం గొప్పగా చెప్పుకోవచ్చు. కాబట్టి వెస్టర్న్స్ అనేవాళ్ళు ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అది తాత్కాలికమైనటువంటి అభివృద్ధి అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత see here, the West has to learn a lot from India. భారతదేశం నుంచి వెస్టర్న్ కంట్రీస్ చాలా గొప్ప విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, ద వెస్ట్ హ్యాస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఇండియా అంటే భారతదేశం నుంచి రైట్, ద వెస్ట్ హ్యాస్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం, వెస్టర్న్ కంట్రీస్ భారతదేశం నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి. And it has now been realized when people in the United States and Europe are turning to the Indian way of life. Yes, ఆ విషయం ఇప్పుడు ఈ మధ్యన ప్రూవ్ అవుతుంది. ఎందుకని అమెరికాలో ఉన్నవాళ్ళు, యూరోప్ దేశాల్లో ఉన్నవాళ్ళు భారతదేశం యొక్క జీవన విధానానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఇండియన్ యోగీస్ అండ్ మహారిషిస్, మనకున్నటువంటి యోగులు, యోగ పుంగవులు, మహారుషులు, మ్యూజిషియన్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ have all attracted them in a great way. వాళ్ళందరూ వాళ్ళని ఎంతగానో ఆకట్టుకున్నారు, ఇంప్రెస్ చేయగలిగారు. భారతీయ తత్వంలో ఒక గొప్పతనం ఉంటుంది, భారతీయ తత్వం అనేది చాలా గొప్పది అనే విషయం వాళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టి భారతీయ జీవన విధానానికి వాళ్ళు అలవాటు పడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేది మనకి ఇప్పటికే కూడా ప్రాక్టికల్ గా హిమాలయస్ కి అటు వెళ్ళినప్పుడు యూ వుడ్ సీ లాట్స్ ఆఫ్ వెస్టర్న్ పీపుల్ హూ కన్వర్టెడ్ ఇంటూ హిందూస్ అండ్ దే ట్రై టు డూ అ లాట్ ఆఫ్ పెనెన్స్, ఎట్లా మెడిటేషన్ లాంటివి చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ప్రాక్టికల్ గా యూరోపియన్ పీపుల్ అండ్ వెస్టర్న్ పీపుల్ ఆర్ ఆల్సో టర్నింగ్ టువర్డ్స్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అని చెప్పడానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత a significant move to project India's cultural unity has been holding of festivals of India in various parts of the world. A significant అంటే important. ఇంకొకటి సిగ్నిఫికెంట్ మూవ్ టు ప్రొజెక్ట్ ఇండియాస్ కల్చర్, భారతదేశ కల్చర్ ని ఓకేనా మనం ప్రపంచ దేశాలకు చూపించే వాటిలో మొట్టమొదటిమైనటువంటిది ఏంటంటే మన పండగలు జరుపుకునే విధానం. భారతదేశంలో అంటే భారతీయులు ఎక్కడున్నా సరే దీపావళి జరుపుకుంటారు, ఉగాది జరుపుకుంటారు, అలాగే సంక్రాంతి జరుపుకుంటారు, అలా ఇట్లా అన్ని మతాల వాళ్ళు పండగలు జరుపుకుంటారు అన్నమాట. ఇలా ఆ పండగలు జరుపుకోవడం అనేది మన కల్చరల్ యూనిటీ చూపిస్తుంది, మన కల్చర్ ని చూపిస్తూ ఉంది అనమాట. అంటే ఆ రోజుల్లో జనాలు ఒక దగ్గరికి తక్కువగా వచ్చేవాళ్ళు, పెద్దగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండేది కాదు. కాబట్టి ప్లస్ అన్ని వస్తువులు ఒక దగ్గరే దొరికేవి కావు. కాబట్టి అందరూ కలుసుకునే ఒక సిచ్యువేషన్ ని పండగల సందర్భంగా చేసేవాళ్ళు అనమాట. అంటే వస్తారు, అన్ని దొరికే దగ్గర కొనుక్కుంటమే కాకుండా
ప్రజలందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి అంటే మనకి దైవత్వాన్ని కూడా వాళ్ళు గుడుల్లో సెలబ్రేట్ చేయడం, ఇలా పెద్ద పెద్ద తిరునాళ్ళు చేయడం లాంటివి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలా మనందరం ఒకటే అనే ఒక భావనని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో అలా ఇప్పటికీ మనం ఆ కల్చర్ ని ఫాలో అవుతూ ఉన్నాం. తర్వాత the West is fast inclining towards our spiritual values, which include meditation, contemplation, charity and love, universal brotherhood, and fear of God, piety and unselfishness, control of passion and peace of mind. ఇప్పుడు మన భారతీయ తత్వంలో ఉన్నటువంటి భారత జీవన విధానంలో ఉన్నటువంటి ఈ కొన్ని అద్భుతమైన విషయాలకి వెస్టర్న్స్ ఎక్కువగా తొందరగా ఫాస్ట్లీ ఇంక్లైనింగ్ అంటే టర్నింగ్ టువర్డ్స్ ఇండియన్ వే లైఫ్. ఎందుకని మన ఇండియన్ వే లైఫ్ లో ఎట్లాంటివి అంటే ఒకటే ధ్యానం అండ్ కాంటంప్లేషన్ ఆఫ్ థాట్స్. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం మనం ఊహించుకోవడం, చారిటీ దానం చేసే గుణం, ప్రేమ, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే శాంతి సమాధానాలతో అందరం కలిసి ఉండాలి, అక్కడ అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, అలాగే దేవుడు అంటే భయం, అలాగే భక్తి అండ్ స్వార్థం అనే విధానం, కంట్రోల్ ఆఫ్ ప్యాషన్స్ అంటే కోరికలు పెట్టుకోవడం, ప్రశాంతమైన జీవన విధానాన్ని జీవించడం అనే దాని మీద మన ఇండియన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు అని చెప్తాను. అఫ్ కోర్స్ ఇది క్వైట్ ఆపోజిట్ ఇప్పుడున్న రోజుల్లో, కానీ ఇప్పటికీ ఎంతో మందికి అలాంటి మంచి సద్భావనలు మనకి సమాజంలో ఉన్నాయి, లేవని అసలు చెప్పలేము. కాకపోతే ఎక్కువ మందిలో అది లేకపోవచ్చు, కానీ బట్ భారతీయ తత్వంలో ఉన్నటువంటివే ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు. కాకపోతే ఈ రోజు మన వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడిపోయి కొంత మేరకు భారతీయ తత్వాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం అనే భావన పెద్దవాళ్ళలో ఇప్పటికీ ఉంది, అది వాస్తవం కూడా. కాకపోతే సమాజాలు మారుతూ వచ్చినప్పుడు మారుతున్న సమాజంలో వచ్చే మార్పుల్ని ఎవరూ ఆపలేం కాబట్టి, కానీ కొంత మేరకు మన భారతీయతను కాపాడుకునే బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉందనేది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం అన్నమాట. తర్వాత అవర్ కల్చరల్ యూనిటీ ఈజ్ ఫర్దర్ ఎగ్జాంప్లిఫైడ్. మన కల్చరల్ యూనిటీ అనేది our cultural unity further exemplified by the temples of the south, Khajuraho south and of Khajuraho, and the caves of Ajanta and Ellora, which are shining examples of India's proficiency in sculpture and architecture. And our music has to enjoy worldwide popularity. Our cultural unity further exemplified by the temples. మనకున్నటువంటి టెంపుల్స్ అనేవి ఎక్కువగా మన కల్చర్ చూపిస్తూ ఉంటాయి. మనకి ఖజురహో, అజంతా, ఎల్లోరా లాంటివి మన వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళని నిదర్శనాలు అనేది ఇప్పటికి మనకి కొన్ని వందల సంవత్సరాల నాటి కట్టినప్పటికీ కూడా ఇప్పటికీ అవి నిదర్శనాలుగా నిలిపించాయి. అలాగే మన గుడులు ఎంతో అంటే సమాజంలో ఎలా బ్రతకాలనేవి మన వేదాలు సమాజంలో మనిషి ఎలా విలువలతో బ్రతకాలనే దానికి నిదర్శనాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మన మ్యూజిక్ కూడా వరల్డ్ వైడ్ పాపులారిటీ అంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ గా కూడా గొప్ప పేరు అనేది ఉంది. తర్వాత ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లైక్ ది ఇండియన్ డాన్సెస్ ఈజ్ బిల్ట్ ఆన్ the concepts of ragas and talas. అలాగే ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, దీనే హిందుస్థానీ సంగీతం అని చెప్తాం కదా, లైక్ ఇండియన్ డాన్సెస్ మనకు రకరకాల డాన్సెస్ అయ్యేది, కూచిపూడి, భరతనాట్యం, యక్షగానం, బాంగ్రా, కథాకళి, ఇట్లా రకరకాల డాన్సెస్ ఉన్నాయి మనకి. అలాగే మ్యూజిక్ కూడా మనకి కాన్సెప్ట్ ఆఫ్ రాగాస్ అండ్ తాళాస్, రాగాలు తాళాలు అనే ఒక కాన్సెప్ట్. ఈచ్ రాగా రిగార్డెడ్ అప్రోప్రియేట్ is appropriate to certain time of the day or the night. అంటే ఒక్కొక్క రాగం రోజులో ఏదో ఒక సమయాన్ని, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఇది సంధ్యా రాగం ఇట్లా అని ఉంటున్నా కదా, అట్లా ఒక టైం ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటుంది అనమాట. They are believed to be about 215 ragas in common use in the north as well as in the south. అంటే ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మొత్తం కలిపి దాదాపుగా 250 రాగాలు వాడుతున్నారు అనేది మనకున్నటువంటి ప్రతీతి. అది సంగీతం బాగా తెలిసిన వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇన్ ద మోడర్న్ టైమ్స్, ఈ ఆధునిక కాలంలో in the modern times, people like Ravi Shankar have taken India's music
to the west and thus bridged the gap between the music of the east and the west. Music of the east and the west. పండిట్ రవిశంకర్ లాంటి మ్యూజిషియన్స్ భారతదేశం యొక్క మ్యూజిక్ ని ఖండాంతరాలు దాటించి వెస్టర్న్ మ్యూజిక్ బెస్ట్ కాదు, భారతదేశ మ్యూజిక్ కూడా మనుషుల్ని ఆహ్లాదపరచగలుగుతుంది, మనుషుల్ని ఎంతో ఉత్సాహపరచగలుగుతుంది అని చెప్పి ఆయన తన మ్యూజిక్ స్కిల్ తో నేర్పించడం జరిగింది. అలా నేర్పించినటువంటి ప్రూవ్ చేసిన మ్యూజిక్ అలా చేయడం వల్ల ద గ్యాప్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ మ్యూజిక్ హ్యాస్ బీన్ బ్రిడ్జ్డ్. Yes, India has got certain good talent in the music and it has got some, it could be considered to be worldly అని చెప్పి ఒక ఐడియా జనాల్లోకి రావడం, ఆ విధంగా భారతదేశ మ్యూజిక్ కి మంచి పేరు అనేది రవిశంకర్ లాంటి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది అని ఇక్కడ మనం చెప్తున్నాం అన్నమాట. ఆ తర్వాత అదర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్, ఇంకా వేరేటటువంటి ముఖ్యమైనటువంటివి మనం చెప్పుకోదగ్గవి ఏంటంటే, ఓకేనా, అదర్ సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాస్ కల్చరల్ యూనిటీ ఆర్ ద వెరైటీ, కలర్ అండ్ ఎమోషనల్ రిచ్నెస్ ఆఫ్ ఇట్స్ డాన్సెస్. అంటే యూజువల్ గా డాన్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మీన్స్ గా ఉండేటటువంటి కల్చర్ కాదు మనది. డాన్స్ అనేటటువంటి దాన్ని మనకి ఉన్నటువంటి వేదాలని, తర్వాత మనకు ఉన్నటువంటి కల్చర్స్ ని, కల్చరల్ రిచ్నెస్ ని జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వాడినటువంటి దేశం. కళ అనే దాన్ని జనాలు ప్రభావితం అవుతారు, కళకి జనాలు ప్రభావితం అవుతారు కాబట్టి కళ నుంచి మనం ఏదో ఒకటి సమాజానికి నేర్పించాలి అనే ఉద్దేశం మొట్టమొదటిగా రియలైజ్ అయినటువంటి దేశం భారతదేశంగా మనం చెప్పుకోవచ్చు. అంతే తప్ప డాన్స్ అంటే ఊరికినే ఎంజాయ్ చేయడానికో లేదంటే రిలాక్స్ అవ్వడానికో ఎంటర్టైన్ చేయడానికో కాదు అనే విషయాన్ని మన డాన్సెస్ లో మనం చూడొచ్చు. కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఇవన్నీ కూడాను మన వేదాల నుంచో లేదంటే ఉపనిషత్తుల నుంచో కొన్ని సంఘటనలు తీసుకొని దాని మీద నృత్యరూపాలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే జనాలు ఆహ్లాదంతో పాటుగా మనకున్నటువంటి కల్చర్ ని అలా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించారని మనం చెప్పచ్చు అనమాట. Okay, the country abounds in tribal dances, world dances, as well as classical dances of great virtuosity. అంటే మనకి చాలా రకాలైనటువంటి ట్రైబల్ డాన్సెస్, అంటే ఒక్కొక్క ట్రైబ్ కి ఒక రకమైన డాన్స్ ఉంటుంది. అది డాన్స్ అంటే కేవలం చేసేది కాదు, ఆ డాన్స్ తో పాటుగా వాళ్ళ కల్చర్ ని ఇలా ఉండేది అని పాటల రూపంలో మనకి జానపదాలు అనేవి మొట్టమొదటిగా కల్చర్ ని చదవడానికి ఉన్నటువంటి మొట్టమొదటి రిసోర్సెస్ గా చెప్తూ ఉంటాం. ఇలా జానపద గేయాలు కానీ, జానపద పాటలు కానీ, ఓల్డ్ డాన్సెస్ ఇవన్నీ కూడాను మన కల్చర్, దే ఆర్ వర్చుయాసిటీ. ఓకేనా, అంటే దే ఆర్ సో మెనీ కైండ్స్ విచ్ షో ద న్యాచురల్ అండ్ రియాలిటీ ఆఫ్ వాట్ దే హ్యావ్ కల్చరల్లీ అని చెప్పేటటువంటి ఒక గొప్ప డాన్సెస్ భారతదేశం సొంతం. త్రూఅవుట్ ఇండియా నీడ్ ఈస్ throughout India, need is regarded not merely as accompaniment to social intercourse, but also as a mode of aesthetic expression and spiritual realization. And throughout India, భారతదేశం మొత్తం the necessity of dances and art forms are realized to be accompaniment to the social intercourses. అవన్నీ కూడా ఎక్కువగా ప్రజలు ఎక్కువగా ఉండేవాళ్ళు, అక్కడ ప్రదర్శించేవాళ్ళు. బట్ ఆల్సో మోడ్ ఆఫ్ ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్పిరిచువల్ రియలైజేషన్. అంటే గుంపులుగా వచ్చినటువంటి జనాలు ఉత్సాహపరచడం కోసమే కాదు వాటిని వాడింది, వాటిని మనకున్నటువంటి స్పిరిచువల్ రియలైజేషన్ కోసం, మనకున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడం కోసం ఓ అద్భుతమైనటువంటి అందమైనటువంటి సాధనాలుగా కూడా వాడారు. అంటే కేవలం తిరునాళ్ళు అవి కేవలం పెద్ద ఎక్కువ మందిగా జనాలు వస్తారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళందరినీ ఉత్సాహపరచాలి అనే దానికోసమే చేయలేదు మనోళ్ళందరూ. వీటిని మనకున్నటువంటి స్పిరిచువల్ రియలైజేషన్ కి, దే ఆర్ ఎస్థెటిక్ ఎక్స్ప్రెషన్స్ గా, అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ గా డాన్స్ ని వాడినటువంటి దేశం భారతదేశంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ద గ్రేట్ సింబల్ ఆఫ్ డాన్స్ ఈజ్ శివ. అంటే శివుడు గ్రేట్ సింబల్ ఆఫ్ డాన్స్ గా మనం చెప్తాం. ఆయనే ది కాస్మిక్ డాన్సర్ అని చెప్తారనమాట. సో డిపిక్టెడ్ ఇన్ ద స్కల్ప్చర్ అండ్ పోయిట్రీ యాజ్ నటరాజ. నటరాజ అంటే శివుడే, అంటే డాన్స్ కు అధిపతి నటరాజ అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఆయనే కాస్మిక్ డాన్సర్ అని చెప్తారు. అండ్ సిమిలర్లీ
The classical theater is in India has a history of more than 2000 years. దాదాపుగా మన క్లాసికల్ డాన్సర్ హిస్టరీ దాదాపు 2000 సంవత్సరాల పైగానే హిస్టరీ ఉందని చెప్తూ ఉన్నారు. It was performed in places and in temples. The classical plays combined music and dance, and tragedy was and is still discouraged. Otherwise, the range of themes కవర్డ్ ఈజ్ వైడ్. అంటే డాన్స్ ఫామ్స్ అనేవి ఇప్పుడు భరతనాట్యం కానీ కూచిపూడి లాంటి డాన్స్ చూసుకున్నట్లయితే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొని మన వేదాల నుంచో ఉపనిషత్తు నుంచో రామాయణ మహాభారతం లాంటి పుస్తకాల నుంచో వాళ్ళు డాన్స్ వేసేవాళ్ళు. దాన్ని కళ్ళకు కట్టేట్టుగా ఆ డాన్స్ ద్వారా వాళ్ళు చూపించేవాళ్ళు, ఆ మ్యూజిక్ ద్వారా, పాటల ద్వారా. అయితే ఇందులో విషాదకరమైన సంఘటనలు ఎవరు వద్దులే, ఎందుకు జనాలు బాధపడతారనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళు కూడా విషాదమైన గాథలు డాన్స్ ఫామ్ లో పెద్దగా తీసుకురాలి. అంటే సమాజానికి మంచి చేసే కాన్సెప్ట్ మాత్రం ఎంకరేజ్ చేశారనమాట. అందువల్ల లేదంటే ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ థీమ్స్ మన డాన్స్ లో వచ్చిండేవి. మేబీ ఫర్దర్ గా ఎవరైనా కృషి చేస్తారు. ఏదో మోడర్న్ టైమ్స్ లో వెంపటి చెన్ని సత్యం లాంటి వాళ్ళు ఎన్నో కొత్త రకాల ప్లేస్ ను వాళ్ళు క్రియేట్ చేశారు కూచిపూడి లాంటి డాన్స్ లో. బట్ కానీ ఇక సిమిలర్ గా అలాంటి జరుగుతాయా లేదనేది వీ డోంట్ నో. కానీ శివుడి కాస్మిక్ డాన్సర్ గా చెప్తాం, ఆయనే నటరాజుగా చూపిస్తాం. మన భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ థియేటర్ కి ప్లస్ డాన్స్ ఫామ్స్ కి దాదాపు 2000 సంవత్సరాల నాటి హిస్టరీ ఉంది. అయితే ఇవన్నీ కూడాను మన వేదాల నుంచి వచ్చినట్టు కొన్ని సంఘటనలు జనాలు ఎడ్యుకేట్ చేయడానికి డాన్స్ ఫామ్ లో మ్యూజిక్ తో కలిపి యాడ్ చేసేవాళ్ళు. బట్ ఇందులో విషాదకరమైన సంఘటన వాళ్ళు చోటు ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఏదన్నా జనాలు హర్ట్ అవుతారు లేదా బాధపడతారనే ఆలోచనతో అయి ఉండొచ్చు. అయితే బట్ అవి కూడా కవర్ చేస్తుంటే ఇంకా అద్భుతమైనటువంటి థీమ్స్, మంచి మంచి డాన్స్ ఫామ్స్ మనకి వచ్చి ఉండేవి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత it is the stand of cultural unity running through the country that we are here to, and to which people in the West are increasingly turning now. ఇది మన కల్చరల్ హెరిటేజ్ అన్నమాట. ఇట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ కల్చరల్ యూనిటీ రన్నింగ్ త్రూ ద కంట్రీ దట్ వీఆర్ హియర్ టు. అంటే మనం వారసులుగా ఉన్నటువంటి కల్చర్ ఇది, ఎంత గొప్పది. రకరకాల డాన్స్ ఫామ్స్, ఆర్ట్ ఫామ్స్, ఫైన్ ఆర్ట్స్, ఎంతో హ్యుమానిటీ, హ్యూమన్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ కలిగినటువంటి గొప్ప భారతదేశ కల్చర్ ఇది. దీని వైపే వెస్టర్న్ కల్చర్ లో ఉన్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా భారతీయ తత్వానికి అలవాటు పడుతున్నారు, టర్న్ అవుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, అటు వెళ్తున్నాం. వాళ్ళు ఇట్లా వస్తుంటే మనం అటు వెళ్తున్నాం అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అప్ టు ద యంగర్ జనరేషన్స్. కాబట్టి మీ యంగర్ జనరేషన్ మీద ఉందన్నమాట. టు అప్హోల్డ్ ది టార్చ్ ఆఫ్ కల్చరల్ యూనిటీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టు సీ, ఫాలో అండ్ ఎమ్యులేట్, and not to get dazed by the spiritual prosperity, superficial prosperity and the material achievement of the West, where man has set foot on the moon in this in his quest to the space travel, but finds himself isolated in his own society and community అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇట్ ఈస్ అప్ టు ది యంగర్ జనరేషన్. ఇది మీ చేతిలోనే ఉంది. టు అప్హోల్డ్ దిస్ టార్చ్, కల్చరల్ యూనిటీ ఆఫ్ టార్చ్. ఈ టార్చ్ ని మీరు అప్హోల్డ్ చేసి ప్రపంచానికి చూపిస్తారా లేదా, ప్రపంచానికి అందేలాగా చేస్తారా లేదా, అది మీతో ఉన్న విషయం అనమాట. ఎందుకని వెస్టర్న్ కల్చర్స్ లో ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత సంపాదించినా అందరూ తల్లి తండ్రి వీళ్ళందరూ కలిసి ఉండే రోజు రెండో ఎక్కడో ముసలివాళ్ళు అయిపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తారు. బట్ భారతదేశంలోనే ఇంకా మన అంటే ఇన్సిడెంట్స్ జరగట్లేదని నేను అన్నాను, కానీ భారతదేశంలో ఎక్కువ శాతం ఓ పిల్లవాడు సెటిల్ అయ్యేంత వరకు తల్లి తండ్రి తన భుజాల మీద గుండెల మీద మోస్తారు. అలాగే పెద్దవాడైన తర్వాత పిల్లవాళ్ళు తండ్రి తోలేకుండా, అంటే ఇళ్ల నుంచి బయటకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పంపించకుండా చాలా కష్టపడి వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు సాధ్యపడకపోయినా తల్లిదండ్రుల మీద ప్రేమ అయితే ఖచ్చితంగా ఉండే తీరుతుంది అనేది మనం ఒప్పుకోవాల్సిన నిజం. భారతీయ తత్వంలో ఉన్నటువంటి అదే. కాబట్టి కానీ వెస్టర్న్ కంట్రీస్ లాంటి దేశాలు ఇది తక్కువగా చూస్తాము. అక్కడ కూడా ఇప్పుడు చాలా మంది చూసుకుంటున్నారు, బట్ తక్కువ అనమాట భారతదేశం కంటే. కాబట్టి సమాజం ఎంత పెరిగినా మనిషి ఆకాశం అంటే చందమేమ మీద కాలు పెట్టినప్పటికీ కూడాను
తన సొసైటీలో ఒంటరిగా ఉండేటటువంటి, తన సమాజంలో తాను ఒంటరిగా మిగిలిపోయేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇంత అద్భుతమైన కల్చర్‌ని మనం ఖచ్చితంగా పాడు చేసుకోకూడదు. దీన్ని మనం సమాజానికి ఇలాగే ఇంకా మెరుగుపరిచి ఇవ్వాలి. కాబట్టి యంగర్ జనరేషన్స్ అని అర్థం చేసుకోండి. భారతీయ తత్వాన్ని పాడు చేసుకోవద్దు. వెస్టర్న్ ఇట్ షుడ్ నాట్ బి గెట్ డేజ్డ్ బై ద సూపర్ఫిషియల్ ప్రాస్పెరిటీ. అంటే ఏదో మనకి అద్భుతంగా ఉన్నటువంటి వెస్టర్న్ కల్చర్‌ని చూసి మనకున్నటువంటి అద్భుతమైన కల్చర్‌ని పాడు చేసుకోవద్దు. ఆ మెటీరియలిస్టిక్ అచీవ్‌మెంట్ కంటే మనకున్నటువంటి స్పిరిచువల్ అచీవ్‌మెంట్ అనేది చాలా గొప్పది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతీయ తత్వాన్ని, భారతీయతను కాపాడే బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్ మీద. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా ఈ వెస్టర్న్ కల్చర్‌కి అలవాటు పడేటటువంటి ప్రభావంతో ఉన్నటువంటి సమాజంలో మనం ప్రస్తుతం ఉన్నాం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ లెసన్ ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. సో విత్ దిస్ AP 10th class textbook has been completed. Of course, I'll give you some more things like the important expressions and meanings and comprehensive passages. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. అలాగే 10th class సంబంధించిన గ్రామర్ కూడా చెప్తాను. బట్ anyway, so please subscribe to my channel, and those who have subscribed, I am really thankful for your support, and some people are even still commenting their feedback. I'm really happy for that. And మీరు కూడా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి మీకు వీడియోస్ నచ్చినట్లల్లా లైక్ బటన్ కొట్టండి. మీ లైక్ బటన్స్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తున్నాయి. అండ్ మీ కమెంట్స్ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది చదువుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.